తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మన యూ న్యూస్ ఛానల్ కి 2 రోజుల క్రితం ఒక బాధితురాలు మహిళ మనల్ని ఆశ్రయించడం జరిగింది. ఇదే శంషాబాద్ ఏరియాలో ఈ అమ్మ కూలీనాలు పని చేసుకొని బతుకుతుంది. ఈ పోయిన నెల 25వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖు ఒక వ్యక్తి ఈ అమ్మ మీద పనిపిస్తానని చెప్పి నమ్మించి ఈ మహిళను తీసుకొని పోయి అత్యంత పాశవికంగా తన మీద అత్యాచారం చేసి తనను భయపెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గత నెలలోనే ఇదే పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కాస్త ఆలస్యం చేసి పట్టించుకోకుండా ఉంటే మన ఆఫీస్కి వచ్చి మన దగ్గర తన గోడును, తన బాధను, తన ఆవేదనని మన యూ న్యూస్ ఛానల్లో చెప్పుకుంటే అప్పటికప్పుడు మనం లైవ్ ఏర్పాటు చేసి ఆ లైవ్ ద్వారానే ఎస్ఐ గారికి, సిఐ గారికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కేసు ఫైల్ చేయాలి, ఆ కేసు ఫైల్ చేసి ఎవరైతే బాధితురాలి మీద అత్యాచారానికి ఒడగొట్టిండో ఆ దుర్మార్గుని జైల్లో వేయాలని మనం అదే రోజు లైవ్ లో యూ న్యూస్ వేదికగా పోలీస్ వారిని డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు బాధితుడు నిందితుడు తల్లిని అదుపులోకి తీసుకొని చెంచల్గూడ జైలుకు కూడా తరలించినట్టు పోలీసు వారు చెప్తున్నారు. ఇప్పుడు బాధితురాల్ని అదేవిధంగా మా టీం సభ్యుల్ని తీసుకొని ఇదే శంషాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాం. పోలీస్ స్టేషన్ లో సిఐ గారితో, ఎస్ఐ గారితో అందరితో మాట్లాడినాం. ఇప్పుడే ఆ నిందితుడిని చెంచల్గూడ జైలుకి తరలించినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 3 నెలలు తనకు జైల్లోనే చిప్పగుడి తినేలాగా మేము బాధితురాల తరఫున నిన్న ఈ 3 రోజులు పోరాటం చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఇట్లా ఏ మహిళకు అన్యాయం జరిగినా, ఎలాంటి బాధితులున్నా తప్పకుండా మా యూ న్యూస్ కావచ్చు, మా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు బాధితులకు తప్పకుండా అండగా ఉంటది. ఇలాంటి మహిళలకు, పని కోసం బయటకు వెళ్ళే మహిళలకు, పని కోసం తిరిగే మహిళలకు ఏ దుర్మార్గులైనా నమ్మించి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా తప్పకుండా చట్టాన్ని ఆశ్రయించండి. పోలీసు వారు ఉన్నారు, అదే విధంగా న్యాయస్థానాలు ఉన్నాయి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి దుర్మార్గులు ఖచ్చితంగా చిప్పకూడు తింటారని మరొకసారి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, ఇక తక్షణమే పోలీసు వారు అదుపులోకి తీసుకొని నిందితుడిని జైలుకు తరలించినందుకు కూడా పోలీసు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజానికి ఎప్పుడో 25వ తారీఖు జరిగింది, 15 రోజులు ఎందుకు ఆపిన్లో దేనికి ఆపిన్లో కానీ మొత్తానికి ఈ రోజు చర్యలు తీసుకొని జైలుకు తరలించడం అయితే బాధితురాలికి కొంత ఆ మనశ్శాంతిని కూడా కలిగించిన వారైన్లు ఈ పోలీసులు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. అమ్మ సంతోషమా? జరిగిన ప్రమాదానికి, నీ మీద జరిగిన అత్యాచారానికి కొంతనైనా అంతేగా? అంతకుముందు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించారు, ఇప్పుడు ఎట్లా ప్రవర్తించారు? అంతకుముందు ఎస్ఐ కూడా కాదమ్మా, కేసై కాదని చెప్పింది. తర్వాత మీరు వచ్చినాకనే ఇప్పుడు కేసు అయింది, పంపిస్తున్నామా అని చెప్తారు. ఇప్పుడు సంతోషం ఆయన పంపించింది. ఇప్పుడు మీరు చనిపోతా రోజు ఇంట్లో మీ ఆయనతోటి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఆయనను భయపెడుతూ మీరు భయపడుతున్నారు. ఇక చనిపోవాల్సిన అవసరం లేదు, నిందితుడిని తీసుకపోయి జైలు లేపించినాం. ఒకవేళ నిందితుడు బయటకు వచ్చి సంపుతారనే భయం ఉంటే కూడా మళ్ళా మా దగ్గరికి రండి, తప్పకుండా ఇదే పోలీసు వారి దగ్గరికి వస్తాం, తప్పకుండా మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాం, మీకు తప్పకుండా అండగా ఉంటాం. ఓకేనా అమ్మా? ఇక ఇంకెప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మెసులుకోండి. ఎందుకంటే అందరూ ఒకే తీరు మనుషులు ఉండరు, దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అయినోళ్ళు ఉంటారు, కానోళ్ళు ఉంటారు. కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా మీ పనిలో మీరు వెళ్ళండి. ఇలాంటి దుర్మార్గాలను మర్చిపోండి. ఇక ఈ బాధ మనసులోకి వెళ్ళి తీసేసుకొని చక్కగా ఏదైనా పని చేసుకొని బతికే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది మొత్తానికి బాధితురాల తరఫున మనం నిలబడి నిందితుడిని అరెస్ట్ చేపించి చెంచల్గూడ జైలుకి తరలించడం కూడా జరిగింది. ఇంకెవరైనా బాధితులు ఎవరున్నా, ఎలాంటి బాధితులున్నా తక్షణమే మీ బాధితుల్లో మీ తరఫున న్యాయం ఉంటే, మీరు నిజంగా మోసపోయి ఉంటే, మీకు అక్రమం జరిగి ఉంటే తప్పకుండా మీ తరఫున చిల్కా ప్రవీణ్ నిలబడతాడు. చిల్కా ప్రవీణ్ యూ న్యూస్ ఛానల్ నిలబడుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ కూడా మీకు అండగా ఉంటుందని మరొకసారి అందరికీ తెలియజేస్తుంది.